సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్తో నబ్బా నటేష్ జోడీ కట్టి చేసిన మూవీ సోలో బ్రతుకే సో బెటర్. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ప్రతిరోజు పండగంటూ బాక్స్ ఆఫీస్లో పండగ చేసుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు కరోనా బ్రేక్ తర్వాత థియేటర్స్ మీద దండెత్తి సాహసం చేశాడు. అది కూడా పేరు మార్చుకుని మరి ఇండస్ట్రీ అంతా ఈగర్గా వెయిట్ చేసేలా చేసిన సాయి ధరమ్ తేజ్ దండయాత్ర ఏమని తేలింది? వాచ్ ఇట్. సుబ్బు డైరెక్షన్ లో బిఎన్వి ప్రసాద్ నిర్మించిన సోలో బ్రతుకే సో బెటర్ రిజల్ట్ మీదే గొంపెడ ఆశలు పెట్టుకున్నారు టాప్ స్టార్స్. ఈ సినిమా రిజల్ట్ ని బట్టి, ఈ మూవీకి జనాల నుంచి వచ్చే స్పందనని బట్టి సంక్రాంతి సినిమాల రిలీజ్లు ఆధారపడ్డాయి. అయితే కరోనా బ్రేక్ తర్వాత థియేటర్స్ మీద దండెత్తిన సాయి తేజ్ భారీ సాహసమే చేశాడు. క్రిస్మస్ రోజు ఇండస్ట్రీకి కాన్ఫిడెన్స్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక తోటి స్టార్స్ అంతా ఈ మూవీకి సోషల్ మీడియాలో తమ సపోర్ట్ తెలిపారు. పెళ్లి వద్దు, సోలో బ్రతుకే ముద్దు అన్న ఫిలాసఫీని మామ నుంచి నేర్చుకున్న ఓ కుర్రాడు అనుకోకుండా పెళ్లి చేసుకునే వరకు పరిస్థితులు దారితీస్తాయి. ఈ కాన్సెప్ట్ తో వచ్చింది సోలో బ్రతుకే సో బెటర్ మూవీ. ఇక ఫస్ట్ హాఫ్ ఓవర్ లోడెడ్ కామెడీతో దుమ్ము దులిపితే సెకండ్ హాఫ్ కాస్త స్లో నరేషన్ అన్న టాక్ వస్తోంది. సోలో బ్రతుకే సో బెటర్ లో కూడా రావు రమేష్, సాయి తేజ్ కాంబినేషన్ లో కామెడీ ప్రతిరోజు పండుగ స్టైల్లోనే బాగా కుదిరిందంటున్నారు. సాయి తేజ్ తో పాటు నబ్బా నటేష్ పర్ఫార్మెన్స్, తమన్ మ్యూజిక్ థియేటర్స్ లో జనాలను మ్యాజిక్ చేసిందంటున్నారు. ఇక డైరెక్టర్ సుబ్బు ఫస్ట్ హాఫ్ అయితే మతి పోగొట్టాడనే స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. ఇక కరోనా నియమాలు పాటిస్తూ 50% సీటింగ్ అన్న నిబంధనతో రిలీజ్ అయిన ఈ మూవీ థియేటర్స్ లో సందడి చేస్తోంది. సోలో బ్రతికే సో బెటర్ లో సెకండ్ హాఫ్ స్లోగా సాగటం, క్లైమాక్స్ కాస్త ఫ్లాట్ గా పూర్తవటం మినహా స్టార్ కాస్ట్ పర్ఫార్మెన్స్, తమన్ మ్యూజిక్, అలానే సుబ్బు డైరెక్షన్ అన్నింటికీ మంచి మార్కులే పడుతున్నాయి. ఓవరాల్ గా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది సోలో బ్రతికే సో బెటర్ మూవీ.